హాయ్ అండి. ఖమ్మంలో గోరింటాకు ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, సిటీజీ తరఫున వాళ్ళ గార్డెన్ చూపిస్తా అని చెప్పాను కదా. చూడండి ఎంత బాగుంది. ఎంట్రన్స్ మనకి ఇంత పూలతో వెల్కమ్ చెప్తూ ఉంది. రాధా మనోహరాలు అయితే నేను ఫస్ట్ వీళ్ళ ఇంట్లోనే అండి త్రిబుల్ పెటల్స్ చూసింది. చాలా బాగుంది. అన్నిటికీ రెడ్ కలర్ పెయింటింగ్ వేసి దాని మధ్యలో గ్రీన్ కలర్ చెట్లు ఎంత అందంగా ఉందో అండి. చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతున్నాయి. అసలు అందమైన తొట్లల్లో ఎంత మంచి మంచి చెట్లు పెట్టారండి. షో చెట్లు అన్ని రకాలు. ఇది ఉంది, ఇది లేదండి. పూలే కాదండి, ఆకులు కూడా ఇంత అందంగా ఉంటాయని వీళ్ళ ఇంట్లో చూశాకే తెలిసింది. చూడండి ఆకులల్లో ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయో. అడీనియమ్స్ అయితే ఎంత పెద్దగా అయ్యాయో అండి. అసలు కింద గడ్డలు అయితే మన అరచేలాగా అయ్యాయి. ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు లేదు అనే ముచ్చటే లేదండి. పూలు, షో చెట్లు, ఆకులు, కాయలు, అసలు అంత చిన్న జాగలో ఎంత బాగా పెంచారు అండి. వీళ్ళది ఇదివరకు మిద్దె తోట అంటండి. రీసెంట్గా ఒక 1 year అయిందంట. మొత్తం పక్కన స్థలంలోకి మార్చుకున్నారు. పక్కన స్థలంలో మార్చినా కూడా మళ్ళీ ఎర్రమట్టి తెప్పించి అందులో మేక, ఆవు ఎరువు కలుపుకున్నారు. అందుకే ఇంత మంచి గ్రోత్ ఉందని చెప్తున్నారు. కాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. అసలు ఏం చెట్లు ఉన్నాయి, ఏం కాయలు ఉన్నాయో వాళ్ళ మాటలనే తెలుసుకుందాము. సారు కోటేశ్వరరావు గారు పోలీస్ దాంట్లో నుంచి రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు హాయిగా చెట్లు పెంచుతున్నారు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే మా అమ్మాయి ఫస్ట్ సార్తో ఇంటర్వ్యూ తీసుకుంది చెట్ల పెంపకం గురించి. దానిమ్మ సపోటా. ఎన్ని ఇయర్స్ అవుతుంది అంకుల్ ఈ సపోటా చెట్టు తీసుకొచ్చేమన్న ఐడియా ఉందా? 1 year అవుతుందమ్మా. 1 year అవుతుందా? 1 yearకి చాలా పెద్దగా పెరిగిపోయింది కదా చెట్టు. బాగానే సమ్మర్లో మాకు ఒక 40-50 కాయలు వచ్చినాయి మంచిగా. అవునా? మళ్ళీ ఇది రెండో ఖాతా. రెండో ఖాతా కూడా స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ సంవత్సరం మంచిగా కాసింది. మళ్ళీ ఇప్పుడు రెండో ఖాతా. ఇది సెకండ్ క్రాప్ అయ్యారు. సెకండ్ క్రాప్. ఈ కిందికి ఇప్పుడు ఫస్ట్ నుండి ఇక్కడే వేసిరా అంకుల్, లేకపోతే పైన టెర్రస్ గార్డెనింగ్ చేసి కిందికి తీసుకొచ్చారా ఐటమ్? పైన కుండీల్లో వేసాము. తర్వాత 1 year అయింది, ఇవన్నీ కిందకి దింపాము. కిందకి దింపి మట్టి, అది ఎర్రమట్టి తోలిచ్చేసి మంచి ప్లాట్ బాగు చేపించి వేసాము. మొత్తం 50 kgs దాకా కాసింది. 50-60 kgs అందరికి తలా ఒక్కొక్క ఫ్యామిలీకి ఇచ్చాము. అయితే ఈ చెట్టు కూడా అంతేనా అంకుల్? 1 year 1 year అయింది వంకాయలు వేసి. మళ్ళీ ఇప్పుడు ఇది రెండో కాపు, మూడో కాపు. ఓకే. ఈ దానిమ్మ చెట్టు వేసి 1 year అవుతుంది. మంచిగా ఇప్పటికి 100 కాయలు కాసింది. ఇది హైబ్రిడ్ అంకుల్ లేకపోతే నార్మల్ నాట్ టైప్? హైబ్రిడ్ దానిమ్మ. హైబ్రిడేనా? చెట్టు నిండా కాయలు ఉంటాయి ఎప్పుడు చూసినా. బొప్పాయి వేసి 1 year అవుతుంది. ఇది దాదాపు 100 కాయలు కాసింది. 1 yearలో 100 కాయలు అంటే ఈ ఎర్రమట్టి తోలు ఇచ్చినందుకేనా అంకుల్, లేకపోతే ఇంకేమో? ఎర్రమట్టి అది ఎరువు వేస్తాం మేము. మేకల పెంట, గేదెల పెంట ఎరువులు బాగా వేస్తాము. మందులైతే వాడము. ఇది మొత్తం కూడా ఇదే ఏదో ఆర్గానిక్ ఎరువులు వేస్తాం. ఎరువులు వేసి వాటర్ పెడతాం మంచిగా. ఈ మామిడి వేసి కూడా 1 year అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కాయలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కాసిద్ది అనుకుంటా. 2 పెద్ద గెలలు కాసింది. దాదాపు 400 కాయలు. ఒక్కొక్క గెలకి 150-155 ఉన్నాయి. ఇప్పుడు ఈ నార్మల్గా అంటారు కదా అంకుల్, ఎవరైనా చెట్టు అయిపోతే తీసేయాలి అని, అట్లా తీసేసిరా మీరు? లేకపోతే కొన్ని మొక్కలు కట్ చేసాము. ఇందులో మిగతా ఉంచాము. ఇది అంజీరా. ఈ సంవత్సరం కాయలేదు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కాపుకి రావచ్చు. ఈ సంవత్సరం మాకు దాదాపు చాలా కాయలు కాసింది మంచిగా. మళ్ళీ ఇప్పుడు ఒక పంట వస్తుంది. పూత వచ్చింది. ఈ పూత చెట్టు నిండా ఉంది. పూత మళ్ళీ కాయలు కాయటానికి రెడీగా ఉంది. మలబరి, మందారాలు కానీ ఎన్ని మొక్కలైనా సరే నాకు డైలీ దేవుడికి ఇన్ని పూలు అందిస్తూనే ఉంటాయి. డైలీ నిత్యము ఇంట్లో 360 రోజులు చేస్తాం పూజ. ఆ పూజకు నాకు కావాల్సిన పూలు సహకరిస్తున్నాయి. ఇది సీతాఫలం చెట్టు. ఇప్పుడే పూత మీద ఉంది, పిందె మీద ఉంది. ఈ పోయిన సంవత్సరం మంచిగా కాయలు కాసింది. కాయలు కూడా మంచి స్వీట్నెస్గా, మంచిగా లావుగా మంచి కాయలు కాసింది.
ఎక్కడో మొక్క ఉంది, మా ఇంటి ముందు ఒకటి ఉంది. కూరగాయల సీజన్ అప్పుడు 100 కాయలు పైన మాకు కాయలు కాసింది.